బియ్యం మరియు కలలో అన్నం తినడం గురించి కల యొక్క వివరణ. బియ్యం గురించి కల యొక్క వివరణ. కలల వివరణ అనేది ఒక ఆసక్తికరమైన మరియు రహస్యమైన అంశం, మరియు ప్రజలు ఎదుర్కొనే పునరావృత దర్శనాలలో ఒకటి బియ్యం గురించి కల. బియ్యం గురించి ఒక కల సాధారణంగా దాని గురించి కలలు కనే వ్యక్తి జీవితంలో స్థిరత్వం, సంపద మరియు లగ్జరీ కోరికతో ముడిపడి ఉంటుంది. బియ్యం గురించి కలలు కనడం ఆహారం మరియు పోషణకు చిహ్నంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది ఒక వ్యక్తి తగినంత మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కలిగి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బియ్యం గురించి కల యొక్క వివరణ కల చుట్టూ ఉన్న పరిస్థితులు మరియు దాని వివరాలను బట్టి మారుతుంది. కలలోని బియ్యం పక్వత మరియు బాగా రుచిగా ఉంటే, అది ఒకరి వ్యక్తిగత జీవితానికి వచ్చే స్థిరత్వం మరియు భౌతిక శ్రేయస్సుకు సంకేతం కావచ్చు. అంతేకాకుండా, ఈ సందర్భంలో బియ్యం ఆరోగ్యం మరియు మంచి ఆహారం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది మంచి ఆరోగ్యం మరియు శారీరక బలాన్ని సూచిస్తుంది. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. మరోవైపు, కలలోని బియ్యం అపరిపక్వంగా ఉంటే లేదా చెడు రుచిని కలిగి ఉంటే, ఇది సంపద లేకపోవడం లేదా భౌతిక విజయాలు సాధించాలనే కోరికను సూచిస్తుంది. ఈ సందర్భంలో వివరణ అనేది ఒక వ్యక్తి జీవితంలో సంతులనం సాధించడానికి మరియు అతని లేదా ఆమె ఆర్థిక అవసరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. అదనంగా, అన్నం యొక్క కలలు సమృద్ధి, దయ మరియు స్వాగతం వంటి ఇతర ఆలోచనలతో ముడిపడి ఉండవచ్చు. కొన్ని సంస్కృతులలో, అన్నం ఆతిథ్యం మరియు దాతృత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఒక కలలో బియ్యం చూడటం అనేది సంతోషాన్ని అనుభవించాలనే కోరికను సూచిస్తుంది మరియు చుట్టుపక్కల వాతావరణంలో సుఖంగా ఉంటుంది. ఇబ్న్ సిరిన్ ద్వారా బియ్యం గురించి కల యొక్క వివరణ. ప్రాచీన కాలం నుండి మానవులలో ఉత్సుకతను రేకెత్తించిన పురాతన శాస్త్రాలలో కలల వివరణ ఒకటి. ఈ ముఖ్యమైన అంశంతో వ్యవహరించిన ప్రముఖ పుస్తకాలలో ఇబ్న్ సిరిన్ పుస్తకం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. కలలో పదే పదే కనిపించే సాధారణ కలలలో అన్నం కల. ఇబ్న్ సిరిన్ ప్రకారం ఈ కల యొక్క వివరణ ఏమిటి? ఇబ్న్ సిరిన్ కలల వివరణ కలలో అత్యంత ప్రముఖ ముస్లిం పండితులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. కలలో అన్నం చూడడం వల్ల బహుళ అర్థాలు ఉంటాయని తన పుస్తకంలో పేర్కొన్నాడు. వాటిలో బియ్యం సంపద మరియు లగ్జరీని సూచిస్తుంది, ఎందుకంటే ఈ కలలు కనే వ్యక్తి జీవితంలో విజయం మరియు ఆర్థిక శ్రేయస్సును సూచిస్తుంది. ఈ వివరణ అన్నం అత్యంత పోషకమైన ఆహారం అనే వాస్తవంతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు. ఇంకా, ఇబ్న్ సిరిన్ అన్నాన్ని బలం మరియు శారీరక శక్తితో కూడా అనుబంధిస్తాడు. బియ్యం గురించి ఒక కలలు కనే వ్యక్తికి మంచి ఆరోగ్యం మరియు శారీరక బలానికి సూచన కావచ్చు మరియు ఇది అతని రోజువారీ జీవితంలో కార్యాచరణ మరియు శక్తి యొక్క వ్యక్తీకరణగా చూడవచ్చు. అందువల్ల, కలలో బియ్యం చూడటం కలలు కనేవారి సాధారణ ఆరోగ్యం మరియు బలానికి సాక్ష్యం కావచ్చు. ఒంటరి మహిళలకు బియ్యం గురించి కల యొక్క వివరణ. ఒంటరి స్త్రీకి బియ్యం గురించి కల యొక్క వివరణ అనేక ప్రశ్నలను మరియు బహుళ వివరణలను లేవనెత్తుతుంది. కలలలోని బియ్యం సంపద మరియు భౌతిక సౌకర్యాన్ని సూచిస్తుంది, అందువల్ల ఒంటరి స్త్రీకి కలలో అన్నం చూడటం భవిష్యత్తులో ఆమె స్థిరమైన మరియు ఆర్థికంగా సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతుందనే సూచన కావచ్చు. ఒంటరి మహిళ యొక్క కల బియ్యం వివాహం మరియు కుటుంబం యొక్క ఆలోచనలకు సంబంధించినది కావచ్చు. వివిధ సంస్కృతులలో, బియ్యం సంతానోత్పత్తి మరియు కుటుంబాన్ని ప్రారంభించాలనే కోరికను సూచిస్తుంది. ఈ కల ఒంటరి స్త్రీని ఆశాజనకంగా మరియు భవిష్యత్ వైవాహిక జీవితానికి సిద్ధం చేయమని ప్రోత్సహిస్తుంది. ఏదేమైనా, ఒంటరి స్త్రీకి బియ్యం గురించి ఒక కల ఇతర మార్గాల్లో కూడా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక కలలో అన్నం ఆరోగ్యం మరియు విజయాన్ని సూచిస్తుంది మరియు అందువల్ల ఒంటరి స్త్రీ తన వృత్తిపరమైన లేదా విద్యా జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తుందని సూచించవచ్చు. ఒంటరి స్త్రీకి బియ్యం గురించి కల యొక్క వివరణ ఆమె వ్యక్తిగత పరిస్థితులు మరియు నమ్మకాల ప్రకారం చేయాలి. ఒంటరి స్త్రీ భౌతిక సంపద కోసం కోరికను అనుభవిస్తే, కష్టపడి పనిచేయడానికి మరియు తన ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సాహకంగా ఆమె కలలో అన్నం చూడటం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆమె వ్యక్తిగత లేదా కుటుంబ విజయాన్ని ఇష్టపడితే, ఈ ప్రాంతాలలో తన కలలను సాధించడానికి ఆమె ఈ కల నుండి బలం మరియు ఆశను పొందవచ్చు. ఒంటరి మహిళలకు కలలో వండిన అన్నం. కలలు పురాతన కాలం నుండి జనాదరణ పొందిన మరియు వివాదాస్పద అంశంగా ఉన్నాయి, ఎందుకంటే అవి ప్రజలు అర్థం చేసుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే అనేక చిహ్నాలు మరియు దర్శనాలను సూచిస్తాయి.
ఈ ఆసక్తికరమైన దర్శనాలలో వండిన అన్నం ఒంటరి స్త్రీ కలలో ఆనందం మరియు సమృద్ధికి చిహ్నంగా కనిపిస్తుంది. ఒంటరి స్త్రీ ఒక కలలో వండిన అన్నం తినడం చూసినప్పుడు ఆమె మంచి మానసిక స్థితిని కలిగి ఉందని మరియు ఆమె జీవితంలో కొత్త అనుభవాలకు తెరిచి ఉందని ఇది సూచిస్తుంది. వండిన అన్నాన్ని చూడటం సౌలభ్యం మరియు భావోద్వేగ స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తుంది మరియు ఆమెకు బలమైన మరియు సహాయక సామాజిక సంబంధాలు ఉన్నాయని అర్థం కావచ్చు. ఒంటరి స్త్రీ కలలో వండిన అన్నం ఆర్థిక స్వాతంత్ర్యం మరియు రాబోయే ఆర్థిక విజయానికి సూచనగా ఉంటుంది. ఒంటరి స్త్రీ ఆర్థిక స్వాతంత్ర్యం మరియు తన ఆర్థిక లక్ష్యాలను సాధించబోతున్నట్లు ఈ కల సూచించవచ్చు. ఒంటరి స్త్రీకి కలలో వండిన అన్నం శ్రేయస్సు, శాంతి మరియు వ్యక్తిగత నెరవేర్పుకు సానుకూల చిహ్నంగా పరిగణించబడుతుంది. ఒంటరి స్త్రీ తన జీవితంలో విజయం మరియు ఆనందాన్ని సాధించే మార్గంలో ఉందని ఇది సూచిస్తుంది. ఏదైనా కలని కలలుగన్న వ్యక్తి యొక్క వ్యక్తిగత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. కలలో బియ్యం కొనడం సింగిల్ కోసం. ఒంటరి స్త్రీకి కలలో బియ్యం కొనడం అనేది ఒంటరి స్త్రీకి సానుకూల మరియు ప్రోత్సాహకరమైన చిహ్నంగా పరిగణించబడుతుంది. బియ్యం సంపద, శ్రేయస్సు మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఒంటరి స్త్రీ ఒక కలలో బియ్యాన్ని కొంటున్నట్లు చూసినప్పుడు దీని అర్థం ఆర్థిక స్వాతంత్ర్యం మరియు ఆర్థిక విషయాలలో విజయం సాధించే గొప్ప అవకాశం. ఇతరులపై ఆధారపడకుండా తనంతట తానుగా సుఖాన్ని మరియు స్థిరమైన జీవితాన్ని అందించగల ఆమె సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది. ఒంటరి స్త్రీకి బియ్యం గురించి కల యొక్క వివరణ ఆమె వ్యక్తిగత పరిస్థితులు మరియు నమ్మకాల ప్రకారం చేయాలి. ఒంటరి స్త్రీ భౌతిక సంపద కోసం కోరికను అనుభవిస్తే, కష్టపడి పనిచేయడానికి మరియు తన ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సాహకంగా ఆమె కలలో అన్నం చూడటం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆమె వ్యక్తిగత లేదా కుటుంబ విజయాన్ని ఇష్టపడితే, ఈ ప్రాంతాలలో తన కలలను సాధించడానికి ఆమె ఈ కల నుండి బలం మరియు ఆశను పొందవచ్చు. ఒంటరి మహిళలకు కలలో వండిన అన్నం. కలలు పురాతన కాలం నుండి జనాదరణ పొందిన మరియు వివాదాస్పద అంశంగా ఉన్నాయి, ఎందుకంటే అవి ప్రజలు అర్థం చేసుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే అనేక చిహ్నాలు మరియు దర్శనాలను సూచిస్తాయి. ఈ ఆసక్తికరమైన దర్శనాలలో వండిన అన్నం ఒంటరి స్త్రీ కలలో ఆనందం మరియు సమృద్ధికి చిహ్నంగా కనిపిస్తుంది. ఒంటరి స్త్రీ ఒక కలలో వండిన అన్నం తినడం చూసినప్పుడు ఆమె మంచి మానసిక స్థితిని కలిగి ఉందని మరియు ఆమె జీవితంలో కొత్త అనుభవాలకు తెరిచి ఉందని ఇది సూచిస్తుంది. వండిన అన్నాన్ని చూడటం సౌలభ్యం మరియు భావోద్వేగ స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తుంది మరియు ఆమెకు బలమైన మరియు సహాయక సామాజిక సంబంధాలు ఉన్నాయని అర్థం కావచ్చు. ఒంటరి స్త్రీ కలలో వండిన అన్నం ఆర్థిక స్వాతంత్ర్యం మరియు రాబోయే ఆర్థిక విజయానికి సూచనగా ఉంటుంది. ఒంటరి స్త్రీ ఆర్థిక స్వాతంత్ర్యం మరియు తన ఆర్థిక లక్ష్యాలను సాధించబోతున్నట్లు ఈ కల సూచించవచ్చు. ఒంటరి స్త్రీకి కలలో వండిన అన్నం శ్రేయస్సు, శాంతి మరియు వ్యక్తిగత నెరవేర్పుకు సానుకూల చిహ్నంగా పరిగణించబడుతుంది. ఒంటరి స్త్రీ తన జీవితంలో విజయం మరియు ఆనందాన్ని సాధించే మార్గంలో ఉందని ఇది సూచిస్తుంది. ఏదైనా కలని కలలుగన్న వ్యక్తి యొక్క వ్యక్తిగత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. వివాహిత స్త్రీకి బియ్యం గురించి కల యొక్క వివరణ. కలలు మానవ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం, ఎందుకంటే అవి తనను తాను అర్థం చేసుకోవడంలో మరియు ఒక వ్యక్తి ఎదుర్కొనే భావోద్వేగాలు మరియు సవాళ్ల యొక్క అర్థాలను అర్థం చేసుకోవడంలో ఒక దారి చూపుతాయి. ఈ కలలలో వివాహిత స్త్రీ బియ్యం చూడటం చూడవచ్చు. ఇది చిహ్నాలు మరియు అర్థాల సమితిని సూచించే ప్రత్యేక ప్రతీకవాదాన్ని కలిగి ఉంటుంది. వివాహిత స్త్రీకి బియ్యం గురించి కల యొక్క వివరణ వైవాహిక జీవితంలో స్థిరత్వం మరియు స్థిరత్వానికి సంబంధించినది. బియ్యం గింజలు వివాహిత భార్య జీవితంలో లభించే సౌలభ్యం మరియు స్థిరత్వాన్ని సూచిస్తాయి. ఈ కల వైవాహిక సంబంధంలో ఆర్థిక మరియు భావోద్వేగ స్థిరత్వం కోసం కోరికను ప్రతిబింబిస్తుంది. కలలో అన్నం చూడటం అనేది భార్యాభర్తల మధ్య వైవాహిక సంబంధం మరియు సామరస్యాన్ని కూడా సూచిస్తుంది. అన్నం ఒక చట్రంలో కలిసి ఉండే గింజలతో తయారు చేయబడింది. ఇది జీవిత భాగస్వాముల మధ్య ఏకీకరణ మరియు సహకారాన్ని సూచిస్తుంది. ఈ కల వైవాహిక సంబంధంలో లోతైన అవగాహన మరియు సంతులనం యొక్క సూచన కావచ్చు. వివాహిత స్త్రీకి బియ్యం గురించి కల ఆమె వైవాహిక జీవితంలో రాబోయే సంపద మరియు శ్రేయస్సు గురించి సూచన. కొన్ని సంస్కృతులలో బియ్యం సంపద, కీర్తి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఈ కల రాబోయే మంచి ఆర్థిక అవకాశాలను మరియు కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తుంది. వివాహిత స్త్రీకి వండిన అన్నం గురించి కల యొక్క వివరణ.
వివాహిత స్త్రీకి వండిన అన్నం గురించి కల యొక్క వివరణ చాలా మంచి మరియు సంతోషకరమైన అర్థాలను కలిగి ఉంటుంది. వివాహిత స్త్రీ కలలో చూసినా లేదా వండిన అన్నం మరియు మాంసాన్ని చూసినా, ఆమె జీవితంలో సమృద్ధిగా జీవనోపాధి మరియు మంచితనం త్వరలో వస్తాయని ఇది సూచన. ఈ దృష్టి ఆర్థిక పరిస్థితి మరియు శ్రేయస్సులో గణనీయమైన మెరుగుదల యొక్క అంచనా కావచ్చు. ఒక వివాహిత స్త్రీ తన భర్తకు వండిన అన్నం వడ్డించడం కలలో చూస్తే, ఇది అతని పట్ల ఆమెకున్న ప్రేమ, శ్రద్ధ మరియు శ్రద్ధను సూచిస్తుంది. ఈ దర్శనం వైవాహిక జీవితంలో ఐక్యత మరియు ఆనందానికి సూచనగా పరిగణించబడుతుంది. అదనంగా, వివాహిత స్త్రీకి కలలో అన్నం మరియు పాలు తినడం కొన్ని సమస్యలు లేదా సవాళ్ల ఉనికిని సూచిస్తుంది, కానీ సరైన ఆలోచన మరియు జ్ఞానంతో ఆమె వాటిని విజయవంతంగా అధిగమించగలదు. వివాహిత స్త్రీకి బియ్యం కొనాలనే కల యొక్క వివరణ సమీప భవిష్యత్తులో ఆమెకు శుభవార్త అందుతుందని రుజువు. ఇది ఆమె వృత్తిపరమైన లేదా వ్యక్తిగత కోరికల నెరవేర్పుకు లేదా ఆమె కుటుంబ జీవితంలో సానుకూల పరిణామాలకు సంబంధించినది కావచ్చు. ఒక వివాహిత స్త్రీ తన కలలో మాంసంతో అన్నం వండడాన్ని చూడటం ఆమెకు వారసత్వాన్ని పొందే సంకేతాన్ని సూచిస్తుందని కూడా నివేదించబడింది. ఈ వారసత్వానికి ధన్యవాదాలు. ఆమె జీవితంలో పురోగతి మరియు శ్రేయస్సు కోసం ఇది ఒక కొత్త అవకాశంగా పరిగణించబడుతుంది. వివాహితుడైన స్త్రీకి వండిన అన్నం గురించి కల యొక్క వివరణ ఆమె జీవితంలో చాలా సానుకూల మరియు సంతోషకరమైన విషయాల ఉనికికి నిదర్శనం అని గమనించాలి. ఈ దృష్టి ఆమె ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల మరియు ఆమె భర్త యొక్క సంపదలో పెరుగుదలను సూచిస్తుంది. దేవుడు ఇష్టపడతాడు. దీనికి విరుద్ధంగా, పసుపు బియ్యం చూడటం సంతోషంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది భవిష్యత్తులో వ్యక్తి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యను సూచిస్తుంది. సంక్షిప్తంగా, వివాహిత స్త్రీకి వండిన అన్నం యొక్క కల యొక్క వివరణ ఆమె జీవితంలో సమృద్ధిగా అందించడం మరియు మంచితనం, వృత్తిపరమైన మరియు ఆర్థిక అభివృద్ధి, భర్త నుండి ప్రేమ మరియు సంరక్షణ మరియు వారసత్వం వంటి అనేక సానుకూల విషయాలను ప్రోత్సహిస్తుంది మరియు వాగ్దానం చేస్తుంది. వివాహిత స్త్రీకి పొడి బియ్యం గురించి కల యొక్క వివరణ. వివాహిత స్త్రీకి పొడి బియ్యం కలలు ఆమె వైవాహిక జీవితంలో లేదా ప్రజా జీవితంలో సవాళ్లు లేదా ఇబ్బందుల ఉనికిని సూచిస్తాయి. ఈ సవాలు వైవాహిక సంబంధానికి లేదా ఆర్థిక లేదా కుటుంబ సమస్యలకు సంబంధించినది కావచ్చు. కొన్నిసార్లు, పొడి బియ్యం సంరక్షణ మరియు వ్యక్తిగత శ్రద్ధ అవసరాన్ని సూచిస్తుంది. ఈ కల స్వీయ సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను మరియు తన వ్యక్తిగత అవసరాలు మరియు కోరికలపై భార్య దృష్టిని గుర్తు చేస్తుంది. గర్భిణీ స్త్రీకి బియ్యం గురించి కల యొక్క వివరణ. సాంప్రదాయకంగా, వివిధ సంస్కృతులలో బియ్యం అదృష్టం, సంపద మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. గర్భిణీ స్త్రీ తన కలలో బియ్యాన్ని చూసినప్పుడు, భవిష్యత్తులో ఆరోగ్యకరమైన బిడ్డను పొందాలనే కోరికకు ఇది సంకేతం కావచ్చు, ఎందుకంటే పోషక ప్రయోజనాలతో సమృద్ధిగా ఉన్న బియ్యం తల్లికి ఆరోగ్యం మరియు మంచి పోషణకు చిహ్నంగా పరిగణించబడుతుంది మరియు పిండం. అదనంగా, గర్భిణీ స్త్రీకి బియ్యం గురించి ఒక కల తల్లికి స్థిరత్వం మరియు అంతర్గత శాంతికి సాక్ష్యంగా ఉంటుంది. బియ్యంలోని చిన్న, సజాతీయ ధాన్యాలు ఆమె జీవితంలో భావోద్వేగ భద్రత మరియు సమతుల్యతను సూచిస్తాయి. ఆమె గర్భం లోపల పిండం యొక్క వేగవంతమైన పెరుగుదల కారణంగా, బియ్యం గురించి ఒక కల గర్భం మరియు భవిష్యత్తులో మాతృత్వం యొక్క స్థిరత్వం మరియు భద్రత యొక్క ధృవీకరణ కావచ్చు. గర్భిణీ స్త్రీకి బియ్యం గురించి కల యొక్క వివరణ సాధారణమైనది మరియు వివిధ మార్గాల్లో అర్థం చేసుకోగలిగినప్పటికీ, సాధారణంగా, గర్భిణీ స్త్రీకి కలలో బియ్యం చూడటం మంచి మరియు ప్రోత్సాహకరమైన సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ కల గర్భిణీ స్త్రీకి శుభవార్త కావచ్చు, గర్భం మరియు భవిష్యత్ మాతృత్వంపై ఆమె ఆశ మరియు విశ్వాసాన్ని పెంచుతుంది. వ్యక్తులు కలల వివరణను సాహస స్ఫూర్తితో సంప్రదించాలని మరియు వారి కలలను తీవ్రంగా మరియు కఠినంగా విమర్శించవద్దని సలహా ఇస్తారు, ఎందుకంటే ఇది వారితో కమ్యూనికేట్ చేయడానికి ఉపచేతన మనస్సు యొక్క మార్గం మరియు వారి కోసం సందేశాలను తీసుకువెళ్ళవచ్చు. విడాకులు తీసుకున్న స్త్రీకి బియ్యం గురించి కల యొక్క వివరణ. విడాకులు తీసుకున్న స్త్రీకి బియ్యం గురించి కల యొక్క వివరణ చాలా మందికి ఆసక్తి కలిగించే కలలలో ఒకటి. విడాకులు తీసుకున్న స్త్రీ బియ్యం గురించి కలలు కన్నప్పుడు, ఈ దృష్టి సాధారణంగా ఆమె భవిష్యత్ జీవితంలో మార్పు మరియు స్థిరత్వానికి సూచనగా పరిగణించబడుతుంది. బియ్యం సంపద మరియు శ్రేయస్సును సూచిస్తుంది, అందువల్ల, ఒక కలలో దాని ఉనికిని విడాకులు తీసుకున్న స్త్రీకి మంచి వైవాహిక జీవితం ఉంటుందని మరియు ఆమె భౌతిక మరియు మానసిక సౌకర్యాన్ని సాధించగలదని అర్థం.
విడాకులు తీసుకున్న స్త్రీకి బియ్యం గురించి కల యొక్క వివరణతో సంబంధం ఉన్న ఇతర సానుకూల అంశాలలో ఈ కల శ్రేయస్సు మరియు ఆర్థిక జీవనోపాధి యొక్క కాలం రాబోతుందని సూచిస్తుంది. ఒక కలలో బియ్యం అంటే విడాకులు తీసుకున్న స్త్రీ డబ్బు సంపాదించడానికి మరియు ఆమె ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కొత్త అవకాశాలను కనుగొంటుంది. ఆమె తన ఆర్థిక జీవితంలో విశ్వాసం మరియు స్వాతంత్ర్యం పొందుతుందని ఇది సూచిస్తుంది. ఇది ఆమె ఆశావాదం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా విడాకులు తీసుకున్న స్త్రీకి బియ్యం గురించి కల యొక్క వివరణ ఆమె వివాహానికి తిరిగి వచ్చే అవకాశం యొక్క సూచనగా పరిగణించబడుతుంది. ఒక కలలో బియ్యం కాబోయే భర్తకు చిహ్నంగా ఉండవచ్చు. ఆమె వచ్చి ఆమెకు ఆనందం మరియు కుటుంబ స్థిరత్వాన్ని తెస్తుంది. అందువల్ల ఒక కలలో అన్నం చూడటం అనేది విడాకులు తీసుకున్న స్త్రీ వివాహ జీవితానికి తిరిగి రావడానికి మరియు కొత్త కుటుంబాన్ని నిర్మించడానికి సానుకూల సూచికగా ఉంటుంది. మనిషికి బియ్యం గురించి కల యొక్క వివరణ. మనిషికి బియ్యం గురించి కల యొక్క వివరణ ఇది చాలా మంది కలలలో కనిపించే ప్రత్యేక స్వీట్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. బియ్యం సంపద, శ్రేయస్సు, లగ్జరీ మరియు అనేక ఇతర సంస్కృతులకు చిహ్నం. ఒక కలలో బియ్యం భౌతిక శ్రేయస్సు మరియు ఆర్థిక రంగాలలో విజయం కోసం కోరికను సూచిస్తుంది. ఇది మనిషి యొక్క వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సంపద, సమృద్ధి మరియు ఆనందాన్ని కూడా సూచిస్తుంది. ఒక కలలో అన్నం ఒక వ్యక్తి తన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో విజయం మరియు శ్రేయస్సును సాధిస్తుందని సూచించే సానుకూల సంకేతం. కలల యొక్క వివరణ వ్యక్తి యొక్క వ్యక్తిగత సందర్భం మరియు చిహ్నాల యొక్క వ్యక్తిగత వివరణపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. అందువల్ల ఒక వ్యక్తి బియ్యం గురించి తన కలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు వ్యక్తిగత కారకాలు, అతని పరిసరాలు మరియు అతని భావోద్వేగ మరియు సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. కలలో అన్నం తినడం. కలలు మన దైనందిన జీవితంలో ఒక ఉత్తేజకరమైన మరియు రహస్యమైన భాగం, మరియు వాటి వివరణలు ప్రశ్న మరియు ఆసక్తిని కలిగి ఉంటాయి. కలలలో ఆహారాన్ని చూడటం ఆధ్యాత్మిక మరియు శారీరక సౌలభ్యం మరియు పోషణకు సంకేతం కావచ్చు మరియు ఈ ఆహారాలలో బియ్యం కనిపించవచ్చు. కలలో అన్నం తినడం ఒక వ్యక్తి జీవితంలో స్థిరత్వం మరియు సమతుల్యతను సూచిస్తుంది. కలలలోని బియ్యం మంచి పోషణ మరియు ఆరోగ్యకరమైన అమరికకు చిహ్నంగా ఉండవచ్చు మరియు కొన్నిసార్లు ఇది ఆర్థిక స్థిరత్వం మరియు శ్రేయస్సును సూచిస్తుంది. ఒక వ్యక్తి కలలో అన్నం తినడం చూస్తుంటే ఇది అతని జీవితంలో సంతృప్తి మరియు ఆనందం యొక్క అనుభూతికి నిదర్శనం. ఈ దృష్టి ఒకరి మూలాలు మరియు సంస్కృతికి బలమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. కొన్ని సంస్కృతులలో బియ్యం కుటుంబం, ఐక్యత మరియు భద్రతను సూచిస్తుంది. కలలో తెల్ల బియ్యం యొక్క వివరణ ఏమిటి? కలలో తెల్ల బియ్యాన్ని చూసే వివరణ మంచితనం మరియు సమృద్ధిగా జీవనోపాధికి సంబంధించినది కావచ్చు. అనేక సంస్కృతులలో తెల్ల బియ్యం సంపద, శ్రేయస్సు మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా ఉంది. ఈ దృష్టి ఒక వ్యక్తి జీవితంలో శ్రేయస్సు మరియు విజయాల కాలం రాకకు సూచనగా ఉండవచ్చు మరియు బహుశా ఇది కొత్త విజయవంతమైన ప్రాజెక్ట్ ప్రారంభం లేదా ముఖ్యమైన లక్ష్యాల సాధనకు సూచన కావచ్చు. ఆధ్యాత్మిక దృక్కోణం నుండి ఒక కలలో తెల్ల బియ్యాన్ని చూసే వివరణ స్వచ్ఛత మరియు అంతర్గత శాంతికి సంబంధించినది కావచ్చు. అనేక ఆధ్యాత్మిక సంస్కృతులలో తెల్ల బియ్యం సానుకూల శక్తిని మరియు సమతుల్యతను సూచిస్తుంది, మరియు ఈ దృష్టి వ్యక్తి అంతర్గత శాంతి మరియు ఆనందం యొక్క స్థితిలో జీవిస్తున్నాడని మరియు అతను తనతో మరియు తన పరిసరాలతో సమతుల్య స్థితిలో ఉన్నాడని సూచించవచ్చు. కలలో అన్నం వండటం. కలలో అన్నం వండడం అనేది బహుళ అర్థాలతో కూడిన సాధారణ దృష్టి. సాధారణంగా కలలో అన్నం వండడం పోషణ మరియు మానసిక సౌలభ్యంతో ముడిపడి ఉంటుంది. ఇలాంటి కల సాధారణంగా ఓదార్పునిచ్చే మరియు సంతృప్తికరమైన భోజనాన్ని ఆస్వాదించాలనే కోరిక యొక్క స్వరూపులుగా కనిపిస్తుంది. ఒక కలలో బియ్యం వండడం అంతర్గత శాంతి మరియు భావోద్వేగ స్థిరత్వాన్ని పునరుద్ధరించాలనే కోరికకు చిహ్నంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అదనంగా ఒక కలలో అన్నం వండడం నుండి మరొక అర్థం పొందవచ్చు. ఇది ఇవ్వడం, వేడుకకు సిద్ధం చేయడం మరియు ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడం. అనేక రకాల అర్థాలు ఉన్నప్పటికీ బియ్యం వండడం గురించి కలలు కనేవారి వ్యక్తిగత పరిస్థితులు మరియు జీవిత పరిస్థితులకు అనుగుణంగా అర్థం చేసుకోవాలి. పొడి బియ్యం కల యొక్క వివరణ. పొడి బియ్యం గురించి కల యొక్క వివరణ ముఖ్యమైన అర్థాలను కలిగి ఉన్న కలలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కలలో పొడి బియ్యం పేదరికం మరియు ఆర్థిక కష్టాలను సూచిస్తుంది. ఈ కల వ్యక్తి ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి మరియు ఆర్థిక సమస్యల గురించి ఆందోళనను ప్రతిబింబిస్తుంది. అదనంగా
ఇది ఆర్థిక మరియు వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో అసమర్థతను సూచిస్తుంది. పొడి బియ్యం గురించి కల యొక్క వివరణలు వ్యక్తిగత పరిస్థితులు మరియు రోజువారీ జీవితంలో సంఘటనల ప్రకారం మారుతూ ఉంటాయి. ఈ కల అంటే కోరికలు మరియు ఆశయాలను సాధించడంలో అసమర్థత మరియు జీవితంపై నియంత్రణను అనుభవించడం. ఇది స్తబ్దత మరియు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన పురోగతి లేకపోవడాన్ని సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.